మా బావ కొడుకు కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని హాస్పిటల్ పోయిండు. హాస్పిటల్ 3 హాస్పిటల్ పోయినా 30 ఏళ్ళు ఇస్తే కిడ్నీ తీసేస్తామని మళ్ళీ పోయిండు. మళ్ళీ పోయినా నేను ఎట్ట చేశాను చిన్నమ్మ అన్నాడు. అయ్యా నీకేం కాదు, మంగళవారం ప్రార్థనకు వస్తానని మోకాళ్ళ మీద ఇంక ప్రార్థన చేయి, నీ కిడ్నీ తీసేయరు బాగుపడినా. అట్నే చేసిండు. నిన్న మళ్ళీ పోయి చూపిస్తే నీ కిడ్నీ స్వస్థపడ్డాదన్నాడు. బాగైపోయింది అన్నాడా? బాగైపోయింది. ఆపరేషన్ అవసరం లేదన్నాడా? కిడ్నీ తీయాల్సిన అవసరం లేదన్నాడా? తీసేది లేదన్నాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ప్రార్థన మొక్కుబడి దేవుడి యొక్క సన్నిధి గొప్ప కార్యములు చేయును గాక. ఆమేన్. వందనాలయ్యా. ఒకసారి ఫోన్ చేశాను నీకు. ఫోన్ చేస్తే అమ్మ ఒకసారి మంగళవారం ప్రార్థనకు రా, యేసయ్య నిన్ను ముట్టి బాగు చేస్తాడు అన్నావు. ఒక వారం వచ్చా, ఇంకా మళ్ళీ 2వ వారం వస్తే నాకు నడుము నొప్పి తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు? యేసయ్య తగ్గించారు. గట్టిగా చప్పట కొట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. దేవునికి స్తోత్రం. నిన్నటి నుంచి గిద్దలూరు హాస్పిటల్కి పోయినాం. కాలు నొప్పి వచ్చింది, ఏం లేదన్నారు. అసలు 4 రోజుల నుండి చూపించుకున్నా ఏం లేదు. కాలు నొప్పి, నడుము నొప్పి, అలిగాల. సరే ఎన్నో దర్శిలా ప్రార్థన జరుగుతుంది అని చెప్పింది. నేను పోవాలన్నా. నిన్న ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు లేలేకపోయినా. మరి ప్రభు నేను ఎలా పోవాలి అక్కడికి నాకు తెలియదు. ఏం చేయాలని రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు అలాంటి కాయలు కానొచ్చినాయి. ఆ కాయలు కానొచ్చినాయి. నాకు దారి చూపించిండు దేవుడు. నాకు ఇప్పుడే స్వస్థత పడి గంట నిలబడిపోయినా బాగా తగ్గిపోయి ఇప్పుడే యేసయ్య స్తోత్రం. యేసయ్య బాగు చేశాడు. యేసయ్య బాగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ అన్నయ్య నీకు ఫోన్ చేసిన బర్రె పోయిందని పోతే బర్రెని 4 రోజులు ఉన్నాక ఒక ఊర్లో కట్టేసిండు. కట్టేస్తే మళ్ళీ మేము పోయి బర్రె పోయిందని పాలిచ్చే ఎవరు ఆటోలు ఎత్తుకుపోయారు అన్నావు కదా? నేనే 4 రోజులు ఉన్నాక ఏరా ఊర్లో దొరికింది. ప్రార్థన చేసిన తర్వాత దొరికిందా? పోయిన బర్రె దొరికిందా? దొరికింది. ఎక్కడో కట్టేశారంట. కట్టేశారు. దేవుడు అది తీసుకొచ్చాడు నీకు. ఎంత బర్రె ఎంత ఉంటుంది? 30,000 ఉంటుందా? 50,000 ఉంటుందా? 50,000 బర్రె వచ్చిందా నీకు మళ్ళీ తిరిగి? కొట్టనమ్మ గట్టిగా. పాస్టర్కి వందనాలు. మరి నా కుమారుడు పిరుస్తా బాధపడుతున్నాడు, కారు తోలుకుంటాడు. ఆ బండి అక్కడ పెట్టేసరికి పిరుసు వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకుపోయాడు. శనివారం మళ్ళీ ఇక్కడికి మంగళవారం వచ్చిండు. మంగళవారం ఉదయం వచ్చింది. సాయంత్రం వచ్చేసరికి అన్నగారు ప్రార్థనకు పోయి మంగళవారం సాక్ష్యం చెప్తానంటే ఆ పిరుసు తగ్గిపోయింది. స్వస్థత కలిగింది. ఎవరు తగ్గించారు? దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి. పాస్టర్కి వందనాలు. పళ్ళు నొప్పి అయితే పదిల పోతే పీకాలంటే నాకు 250 షుగర్ ఉన్నది. మళ్ళీ వస్తానని వచ్చిన ఆయిల్ పూసుకునే నెలకి పళ్ళు మంగళవారం ప్రార్థన ఎంత వచ్చింది ఇప్పుడు? తర్వాత మళ్ళీ ఇప్పుడే నొప్పి ఏం లేదు, తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు? యేసయ్యనా? యేసయ్య బాగా చేశాడు. యేసయ్య బాగు చేశాడా? సంతోషంగా ఆమేన్. పాస్టర్ వందనాలు. ఆ సాధ్యం ఏంటంటే ఒక వారం వచ్చి 2వ వారం రాలేకపోతే పప్పు కుక్కరే పేలింది మా ఇంట్లో. అయితే ఏమి జరగలేదు. అది ఒక సాధ్యం. మా యజమానికి 4 వారాలు వచ్చినా నేను తర్వాత మానుకున్నా. మా యజమానికి గడ్డలేసి ఎంతో బాధపడుతుంటే నేను ప్రార్థన చేసుకున్నాను. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను. దేవుడో తండ్రి ఆ గడ్డ మటుకు పగిలిపోతే నేను సాక్ష్యం చెబుతాను. పగిలిపోయింది. ఎక్కడ గడ్డ ఎక్కడ ఉంది? ఇక్కడ దగ్గర ఉంది. ఈపున ఉంది. ప్రేయర్లు రాసావా? రాసా. ఏమైంది మరి? పగిలిపోయింది. ఎంత ఉంది గడ్డ? అంత ఉంది. అంత ఉంది. బాగా ఇంతలో వచ్చింది. అంత గడ్డ ఉంటే ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేయాలంటే మా వల్ల కాదు. ఇదేం డేంజర్.
ప్రేరాలు రాసావు, ఆ, గడ్డ మొత్తం లేచిపోయిందా? తగ్గిపోయింది, సాఫీగా అయిపోయిందా? మొత్తం సాప్ అయిపోయింది, మొత్తం సాప్ అయిపోయింది. కడుపు లేక కూడా మింగిచ్చా. ఏసు రక్తం. ఏ ఊరు మీది? సౌటపాలెం. సౌటపాలెం. ఎవరు బాగు చేశారు? దేవుడే, ఏసయ్యే బాగు చేసింది.